హలో ఎవ్రీవన్. ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ ఇష్టపడే రెసిపీ ఏదంటే కేఎఫ్సి చికెన్. ఆరోగ్యానికి అంత మంచిది కాకపోయినా బయట తినే కన్నా ఇంట్లో ఆరోగ్యంగా వండుకొని ఇంట్లో వాళ్ళందరూ తినొచ్చు. కిట్టి పార్టీలకు, పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలకు, గెస్ట్లకి ఇది పెడితే వారెవ్వా అనాల్సిందే. తయారీ విధానం చాలా సింపుల్. ఇంటిలో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కేవలం 15 నిమిషాలలో చేసుకోవచ్చు. తయారీ విధానం: ముందుగా మీకు కావలసినన్ని చికెన్ వింగ్స్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోండి. వీటిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మిరియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి ఇలా అన్నీ వేసి ముక్కలకు మసాలా పట్టేలా బాగా కలిపి ఫ్రిడ్జ్లో ఓ 15 నిమిషాలు ఉంచండి. అలాగే ఇంకో గిన్నెలో మంచినీరు తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. 15 లేదా 20 నిమిషాల తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వింగ్స్ని బయటకు తీసి వీటిని కోటెడ్ చేయడానికి 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు, 2 స్పూన్స్ మైదాపిండి, చిటికెడు ఉప్పు వేసి మిక్స్ చేయండి. అలాగే ఒక వైట్ ఎగ్ తీసుకొని బాగా బీట్ చేసి పెట్టండి. ఎగ్ వైటు పిండి చికెన్ వింగ్స్కి బాగా పట్టేటట్లు చేస్తుంది. ఇప్పుడు చికెన్ వింగ్ని తీసుకొని ఎగ్ వైట్లో ముంచి పిండిని బాగా పట్టించి చల్లని వాటర్లో ముంచి ఇంకోసారి కార్న్ మరియు మైదా పిండిని కోట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇలా మనకు కావలసినన్ని అతి తక్కువ వ్యవధిలోనే వండుకోవచ్చు. మంట మీడియంలో పెట్టి 10 నిమిషాలు 2 వైపులా కుక్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేస్తే సరి. ఆయిల్ కూడా పీల్చవు. ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ కేఎఫ్సి స్టైల్ చికెన్ వింగ్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొందరికి చేరేలా షేర్ చేయండి. అలాగే రెసిపీ మీరు ట్రై చేసి బాగా వచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.